తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. సమ్మె కాలంలో కూడా జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మంత్రుల కమిటీతోటి ఆర్టీసీ జేఏసీ చర్చలు పూర్తిగా సంపూర్ణంగా ముగిశాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి 3 అంశాల్లో ముఖ్యంగా విలీనం కావచ్చు, అంతేకాకుండా యూనియన్ల ఏర్పాటు కావచ్చు, గతంలో ఉన్నట్లుగా యూనియన్ల ఏర్పాటు కావచ్చు, ముఖ్యంగా పీఆర్సీకి సంబంధించి వీటన్నిటికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. మొత్తం 32 అంశాలపై చర్చ జరిగింది. 32 అంశాలు అంగీకరించడంలో జేఏసీ నేతలు కూడా కీలకంగా పనిచేశారని చెప్పుకోవచ్చు. మన దగ్గర జేఏసీ నేతలు, ఆర్టీసీ జేఏసీ నేతలు ఉన్నారు. ఎలా చాలా సుదీర్ఘంగా ఫైట్ చేశారు. ఎన్నో ఏళ్ళ నుంచి దశాబ్దాల కళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, మొత్తానికి విలీనం అయింది. ఎలా అనిపిస్తుంది? ఇలా ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ఎన్ని విధాలుగా అణచివేయాలనో అన్ని విధాలుగా అణచివేసింది. మరి 2019 నుండి ఏదైతే కార్మికులు కష్టాలు పడుతున్నారో మరి ఈరోజు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కష్టాలని తీర్చిందని మేము భావిస్తాము. ఈ 3 రోజుల సమ్మె కొనసాగింది కాబట్టి ఈ సమ్మెకు బాధ్యులము మేనేజ్మెంట్ ప్రభుత్వం కాబట్టి మా తప్పిదం లేదు కాబట్టి మీరు ఇవ్వాలని డిమాండ్ చేశాం. సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇవాళ జేఏసీ ఈ వెంకన్న గారి నాయకత్వంలో మన తామసన్న గారి నాయకత్వంలో ఏర్పడ్డ జేఏసీ విజయం సాధించింది. దీనికి సహకరించిన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపోలలో పనిచేసిన జేఏసీ నాయకులకు పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు. ఇబ్బందులు ఆందోళనలో ఉన్నారు, ఆర్థికంగా ఉన్నది. తర్వాత వాళ్ళకి పీఆర్సీలు రాలేదు, చాలా కష్టాల్లో ఉన్నారని చెప్పి మీకు పేరు కూడా వస్తుంది, ప్రభుత్వంకి పేరు వస్తుంది, మాకు కూడా ఇబ్బందులు పోతాయి. కాబట్టి మీ గౌరవం కూడా పెరగాలి. కాబట్టి మేము అండగా ఉంటామని చెప్పి మేము ఎన్నో తీరులో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే దాంతో మంత్రుల కమిటీ అంతా కూడా మాట్లాడుకొని ఇమీడియట్గా మరి దాన్ని స్వాగతించి ఇస్తామని చెప్పి మనకి 5 నుంచి 11 లాస్ట్ 11%కి రావడం జరిగింది. 32 అంశాలల్లో 3 అంశాలు ప్రభుత్వానికి సంబంధించినవి, 29 అంశాలు మేనేజ్మెంట్కు సంబంధించినవి. మేనేజ్మెంట్కి కూడా ఉత్తర్వులు ఇచ్చారు మామూలులోనే. అవి కూడా ఖచ్చితంగా సాల్వేషన్ చేయాలని అన్నారు. అందులో ముఖ్యమైనది బెడ్ విన్నర్ స్కీమ్. బెడ్ విన్నర్ స్కీమ్ అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ ప్లేస్లో పిల్లలకి ఇచ్చే ఉద్యోగం. అది ఇదివరకు 3 ఏళ్ళు కన్సల్టేట్ కింద ఇచ్చేది, అది కాదు, కరెక్ట్ కాదు. 1978 బ్యాక్ పర్మనెంట్ జాబ్ ఇచ్చేది, పర్మనెంట్ జాబ్ ఇవ్వాలని మేము కోరినాం. అది ఖచ్చితంగా వాళ్ళు అమలు చేస్తామన్నారు. అయితే ప్రభుత్వంలో విలీనం కావడం కావచ్చు, పీఆర్సీ ఇవ్వడం కావచ్చు, యూనియన్లని రీస్టోర్ చేయడం కావచ్చు, ఆ విధంగా అన్ని రకాలుగా ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు చేసినట్టు సమ్మె కాలంలో కూడా ఉద్యోగులకు జీతాలు ఇస్తేందుకు కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందంటూ జేఏసీ నేతలు, ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా సంబరాలని, ఆనందాలను వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుధీర్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.